పుట్టినప్పటికీ తన కాళ్ల మీద తను నిలబడాలన్న స్వశక్తితో తనను తాను నిరూపించుకోవాలన్న దృఢ సంకల్పంతో వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టి అలా అలా పైకెదుగుతూ ఇప్పుడు ఈవెంట్స్ వరకు వ్యాపించిన తన సామర్థ్యాన్ని ఇంకెంత విస్తరించారో తననే అడిగి తెలుసుకుందాం. తనే జయంతి రామచంద్రన్ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అన్ని విషయాలు కనుక్కుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ఈ రంగంలోకి అడుగు పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది? అండ్ ఎట్ ద సేమ్ టైం అంతకన్నా ముందు కూడా మీ బ్రాట్ అదంతా ఎలా జరిగింది? మా వాళ్ళకి కొంచెం చెప్పండి. నేను చిన్నతనం నుంచి చాలా ఇండిపెండెంట్గా ఆల్ బై మై సెల్ఫ్ ఉండాలని నేను చాలా కృషి చేశాను. మా పెద్దలు మా వాళ్ళందరూ పెద్ద సహకరించలేదు. మేము చాలా వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కాబట్టి ఇదంతా లేడీస్ చేసే విషయాలు కాదు, పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి, ఒక ఏజ్ తర్వాత ఇవన్నీ చేయకూడదు అన్న ఉద్దేశంతో పెంచారు మమ్మల్ని. అది క్రమంగా ఏమైందంటే నాలో నాటుకుపోయింది. నేను ఇండిపెండెంట్గా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఆ రోజుల్లో ఇంత పెద్ద స్కోప్ లేదు, పెద్ద ఎగ్జిబిషన్స్ జరగటం అంటూ అవి చూడటం ఇవి చూడటం. మహా ఉంటే డాన్సెస్, భరతనాట్యము, కూచిపూడీలు ఇట్లా చేసి ఇట్లా పైకి వచ్చేవారు. అది చేస్తామన్నా మాలో స్టేజ్ ఎక్కకూడదు అనేవారు. సో ఆ తీరున మా బ్రదర్స్ ఫ్రెండ్ ఒక అమ్మాయి తటస్థిచ్చి బాంబేలో ఈ హోల్సేల్ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది, ఒకసారి మనం వెళ్ళి చూసొద్దాము, ఏం చేయగలుగుతామో చూద్దాము అన్న తీరున నన్ను ప్రోత్సహించింది. అప్పుడు ఏమైందంటే మేమిద్దరం ముంబై వెళ్ళటము, అక్కడ హోల్సేల్ మార్కెట్ వెళ్ళి ఆ తరాజులతో బట్టలు కిలోలు తూచటము. ఎంత మహా 10 రూపాయలు 15 రూపాయలకి బట్టలు వచ్చేవి. అవన్నీ చిత్తుబట్టల్లాగా తీసుకొచ్చి ఏం చేద్దామా అని అనుకుంటే టైలర్స్ పెట్టి దాన్ని రూపుదిద్ది లేసులు పెట్టి సాటిన్ రిబ్బన్స్ పెట్టి ఫ్రాక్స్ తయారు చేసాం. ఇటీవల సరోవర్ హోటల్ అని పెద్ద హోటల్ ఉండింది మన ట్యాంక్ బండ్ దగ్గర. అది తెలిసిన వాళ్ళు హోటల్ కాబట్టి వాళ్ళని అడిగి ఒక 3 days తీసుకున్నాం. ఏదో చిన్నోళ్ళు కదా చేస్తున్నారు అని, ఆయన మా ఫాదర్స్ కొలీగ్ ఉన్నారు కాబట్టి పర్వాలేదు మన అమ్మాయికే కదా లాన్జు కారిడార్స్ ఇద్దాంలే, వరండా పెట్టుకుంటుంది అన్నారు. సో 3 days షో అని అడ్వర్టైజ్ చేశాము, పేపర్లలో అడ్వర్టైజ్ చేశాము, అన్నీ చేశాము. అక్కడ నాకు క్లిక్ అయింది. 3 days షో 1.5 daysలోనే అన్ని ఫినిష్ అయిపోయింది నా ఫ్రాక్స్ అని. సో దాంతో నాకేమైపోయింది, ఇంకా ఉత్సాహం వచ్చింది. ఈ చిన్నదే ఇంత బాగుంది, ఇంకొంచెం పెద్దగా సారీస్ లెవెల్కి పోదామా అని. సారీస్ లెవెల్కి పోదాము అని అంటే పెట్టుబడి కష్టమైపోయింది. ఇంట్లో వాళ్ళు సహకరించటం లేదు, సారీస్కి వెళ్తే పెట్టుబడి కావాలి. సో ఏం చేద్దాము అని అనేసి మా పిన్నమ్మ చాలా పెద్ద ఇంటి నుంచి చెన్నైలో ఉంటారు, ఆవిడని అడిగాను నేను, ఏం చేస్తావు, నాకేమన్నా కొంచెం హెల్ప్ చేస్తావా అని అడిగాను. ఆవిడ ఏం చేసింది, సరే నువ్వు రా, నీకు ఇంత ఉత్సాహం ఉంది కదా నేను హెల్ప్ చేస్తానని నన్ను కంజీవరం తీసుకెళ్ళింది. కాంజీవరం తీసుకెళ్ళినప్పుడు అక్కడ నేను చాలా సిస్టమాటిక్ డిసిప్లిన్లో పెంచారండి మమ్మల్ని. సో అక్కడే వాళ్ళకి చెప్పేశాను, బాబు నా దగ్గర డబ్బు లేదు, మీరేమన్నా నాకు 1 month టైం ఇస్తే నేను దీన్ని షో పెట్టి అన్నీ చేసి మీది మీకు ఫస్ట్ క్లియర్ చేసేసి ఆ తర్వాత నా లాభం ఏదో చూసుకుంటాను. సో వాళ్ళు మా పిన్నమ్మ ఉన్నదాని మీదకి ప్రాబ్లం లేదమ్మా, 3 months టైం ఇస్తాము, మీరు చేయండి మెల్లగానే, మీ ఉత్సాహము మీ ఇది మాకు బాగా నచ్చింది అని అట్లా వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు నన్ను ప్రోత్సహించారు. అది అయ్యేటప్పటికి ఆ మెటీరియల్ అంతా తీసుకొచ్చి, అది కాకుండా మళ్ళీ మైసూర్ ఇంకొక ఫ్రెండ్ చెప్తే అక్కడెళ్ళి మైసూర్ సిల్క్స్ అని పత్తి గౌరీజు అటువంటి కంపెనీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర సెకండ్స్ ఉన్న సారీస్ తీసుకొని అవన్నీ తీసుకొచ్చి ఎగ్జిబిషన్స్ పెట్టను. రమణీయ అన్న ఎగ్జిబిషన్ బ్యానర్ మీద చేసేదాన్ని. ఓకే. చేసేటప్పుడు అది ఇయర్లీ 2 చేసేదాన్ని, once in 6 months. నేనే బిలీవ్ చేయలేను, పొద్దున్నే 7 గంటలకంతా లేడీస్ వచ్చి మెట్ల మీద కూర్చునేవారంట, షాప్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని. నా ఎగ్జిబిషన్ ఒక్కొక్కరు 5 చీరలు 10 చీరలు 15 చీరలు తీసుకొని వెళ్తున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు షాపుల్లో కూడా నేను పెట్టి నేనే అనుకునేదాన్ని, షాపుల్లో ఎందుకు కొన్నారు వీళ్ళు, నా దగ్గర ఎందుకు కొంటున్నారు అని. సో మా మదర్ అప్పుడు వచ్చి నాకు హెల్ప్ చేయని మొదలుపెట్టారు.
షో పెద్దగా అవుతుంది, పాపం తనకి సహాయం లేదు, బిల్లు దగ్గర నేనే ఉండి బట్టలు నేనే చూపించి అన్నీ చేస్తుంటే కష్టం అవుతుంది అని మా మదరు, మా ఫ్రెండ్స్, మా కజిన్స్ అందరూ రావటం మొదలుపెట్టారు. హ్యూజ్ రష్ ఉండేది. పొద్దున 10:30 to 3 o'clock అసలు భోంచేసే చేసే సమయం లేకుండా రష్ ఉండేది. సో అట్లా నేను ఆ లెవెల్ నుంచి మళ్ళీ పై మెట్టు ఎక్కాను. నెక్స్ట్ ఏమైంది, మా క్లోజ్ ఫ్రెండ్ అప్పట్లో టానా అని యుఎస్లో జరిగేది. సో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్దర్న్ అమెరికా అని ఫస్ట్ మొదలుపెట్టారు అక్కడ. దానికి మా ఫ్రెండ్ ప్రెసిడెంట్ ఉండింది. సో తను మెల్లగా ఒక కార్డు ఇచ్చింది, నువ్వు ఎందుకు రాకూడదు ఇక్కడికి రా అంటే, ఎగ్జిబిషన్కి అని కాదు, నన్ను ఇన్వైట్ చేసింది యుఎస్కి రమ్మని. ఓకే. సో వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి, ఆయనకు అంకుల్కి కొంచెం బాగాలేకుండా ఉంటే హెల్త్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనని యుఎస్ పంపిస్తున్నారు. సో వాళ్ళిద్దరు ఏజ్డ్ పీపుల్, మా పేరెంట్స్తో నువ్వు అకంపెనీ చేసుకొని రా అన్నది. సో నేను తను అడిగా, వస్తున్నాను కదా ఆశకి 2 సూట్ కేసులు తీసుకొని రానా, టానాలో పెట్టనా అని అడిగా. అంటే రారా నేను టేబుల్ ఇస్తానులే నీకు. అప్పుడు 1 డేకి $150 అండి, డేకి టేబుల్ స్పేస్. ఓకే. $150. సో తన ఇంట్లోనే దిగాము. తను అంది, రా నేను మేనేజ్ చేస్తాను, నేను చూసుకుంటాను అవన్నీ అంది. మా బ్రదర్ యుఎస్లో ఉంటారండి. నేను న్యూయార్క్లో దిగి, అప్పుడు ఇంత డైరెక్ట్ ఫ్లైట్స్ అవి లేవు. సో న్యూయార్క్లో దిగి షికాగోకి వెళ్ళాల్సింది నేను. సో వాళ్ళ పేరెంట్స్తో మేము షికాగోకి వెళ్ళాం. మా బ్రదర్ ఒకటే చెప్పాడు, నీవు లైసెన్స్ లేదు, నీకు బిల్స్ లేదు, నీకు ఏదీ లేదు కాబట్టి నా బ్రదర్ ఉన్నాడు ఇక్కడ అని చెప్పొద్దు, నేను న్యూయార్క్ వచ్చి నేను చూడను, నువ్వు డైరెక్ట్ షికాగోకి వెళ్ళి నువ్వు అన్నీ అమ్ముకున్న తర్వాత నాకు ఫోన్ చేయి, అప్పుడు నేను వచ్చి చూస్తాను అనేటప్పటికి అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ చాలా నాకు హెల్ప్ చేసింది. వాళ్ళ బేస్మెంట్స్ అని ఉంటాయండి కింద యుఎస్లో. అది మొత్తం అంటే అంకుల్ది 2 సూట్ కేసెస్, ఆంటీది 2 సూట్ కేసెస్, నా 2 సూట్ కేసెస్. అప్పట్లో ఇప్పుడులాగా 50 kg 25 kg అని లేదు, 120 kg ఇచ్చేవాళ్ళు పెద్ద సూట్ కేసెస్. సో అవి తీసుకెళ్ళి 6 సూట్ కేసెస్. నేను ఫ్రైడే నైట్ ల్యాండ్ అయ్యాము. నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ ఓపెన్ చేసేటప్పటికి వాళ్ళ హస్బెండ్ డాక్టరు, మా ఫ్రెండ్స్ హస్బెండ్, వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు అందరు వచ్చి చూసి అన్నీ కొనేసారండి, ఏమీ లేదు. అయ్యేటప్పటికి నెక్స్ట్ సాటర్డే సండే వాజ్ టానా. సో అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు ఏమీ లేదు కదా మనం ఏం చేద్దాము అని అంటే, డోంట్ వరీ, ఇవి తీసుకెళ్దాం సూట్ కేసెస్, అక్కడ డిస్ప్లే చేసినప్పుడు సోల్డ్ అవుట్ అని వేద్దాము అన్నాను, డిస్ప్లే చేసిన సూట్స్కి, సారీస్కి. సో ఓకే అని చేసాం. అక్కడ అమెరికన్స్ అండి చాలా షార్ప్ అండ్ స్మార్ట్ పీపుల్, వాళ్ళని మనము మోసం చేయలేం. వాళ్ళు వచ్చి అది సోల్డ్ అవుట్ అంటే ఎందుకు దాన్ని హ్యాంగ్ చేసావు, సూట్ కేసులో పెట్టుకొని అమ్మేది పెట్టు అన్నారు. సో ఐ హ్యాడ్ నో ఆన్సర్. నా దగ్గర పీసెస్ లేవు, ఇంకొక 3-4 పీసెస్ ఏమో ఉన్నాయి సారీస్. సో దెన్ మా ఫ్రెండ్ అంది, లేదు ఇప్పుడే people have purchased that, వాళ్ళు they have gone into the auditorium to see the other functions, they will come and pick it up అని చెప్పాను. సో ఐ వాజ్ రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. సో వచ్చారు, అందరు తీసుకెళ్ళిపోయారు, అన్నీ అయిపోయింది. దెన్ అక్కడికి నా ఆశ స్టాప్ కాలే. ఇది ఆట వన్స్ ఇన్ 2 years అండి అప్పట్లో. సో మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ గెరప్ అయ్యాను. అలవాటు అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలా నన్న అన్నీ చేసుకొని అట్లా 5 years వెళ్ళానండి. ఆ తర్వాత మళ్ళీ టానా తర్వాత ఆట అని మొదలైంది, అది వన్స్ ఇన్ 2 years. సో ఆ ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాను. సో అట్లా 10 years వెళ్ళానండి. అక్కడ ఐ మేడ్ లాట్ ఆఫ్ మనీ. ద ప్రెజెంట్ అపార్ట్మెంట్ వేర్ ఐఎమ్ స్టేయింగ్ ఐ బాట్ విత్ ది ది లాభం ఆఫ్ దట్ సారీస్ ఓన్లీ. సో ఐ కెన్ వెరీ ప్రౌడ్లీ సే దట్. అండ్ దెన్ లేటర్ వాట్ హ్యాపెండ్, ఇది ఇక్కడికే కాలేదు, ఐ వాంటెడ్ టు గో టు అనదర్ స్టెప్ హైయర్. సో వాట్ టు డూ, అప్పట్లో ఈ మాల్స్ అన్నీ లేవండి, యూ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ వాంటెడ్ టు షో ది పబ్లిక్, ద పీపుల్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండర్ వన్ రూఫ్. రైట్. సో అప్పట్లో మిల్టన్ అని, ఈగల్ అని, సో మెనీ థింగ్స్, లేడీస్కి స్టీల్ యుటెన్సిల్స్ అని, అండ్ లాంచింగ్ ఆఫ్ దీస్ ఈ మిక్సీ గ్రైండర్స్ అని, ఆల్ దీస్ థింగ్స్. కోయంబత్తూరు వాళ్ళు అప్పట్లో ఈ స్టోన్తో పిండి రుబ్బటము స్టార్ట్ అయింది. సో వాళ్ళు అది ఫస్ట్ నా ఎగ్జిబిషన్లో లాంచ్ చేశారు. ఇట్ వాజ్ అబౌట్ 5,500 ఏమో అప్పుడు, ఐ స్టిల్ రిమెంబర్ ద ప్రైస్. సో అది లాంచ్ చేశారు.
ఒక్కొక్కరు 5 స్టాల్స్ 4 స్టాల్స్ తీసుకొని దే యూస్ టు డిస్ప్లే దర్ స్టఫ్. సో ఐ యూస్ టు హ్యావ్ అబౌట్ 120 స్టాల్స్. ఆ ఈచ్ స్టాల్ చేసేది కూడా చెక్కతో చేసేవారు. చెక్కతో చేసేటప్పటికి దెన్ అల్యూమినియంతో చేయాలా అని నాకు ఒక ఐడియా వచ్చింది. సో దే ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఈ చెక్కతో చేస్తే 2 టైమ్స్కి అది వేరౌట్ అయిపోతుంది. సో అల్యూమినియం చేయాలని ఐ వెంట్ టు బెంగళూరు జిండాల్. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ చేసి దాన్ని యానడైజ్ చేసి, లేకపోతే షాక్ అవుతుంది దాంట్లో, యానడైజ్ చేసి అన్నీ చేసేసాను. అది తెచ్చి ఎక్కడ పెట్టుకోవటం అది తెలియలేదు. సో దెన్ అగైన్ ఇంకొక ఫ్రెండ్ గరాజ్ని హైర్ చేసి దాంట్లో పెట్టి చాలా ఐ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్, ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ అన్న తీరున నేను ఎవరిపైన డిపెండ్ కాకుండా నేను వెళ్ళి ఇన్ టు ద మార్కెట్ టు సీ వాట్ ఇట్ ఈస్. కష్టం అండి, చాలా కష్టాలు అనుభవించాను. ఈ పార్టిసిపెంట్స్ని అంతా ఎగ్జిబిషన్స్కి తేవటానికి ఈ అప్పట్లో ఈ డిస్ట్రిబ్యూటర్స్ అంతా బేగం బజార్లో ఉండేవాళ్ళు. ఆ బేగం బజార్లో చిన్న షాప్స్, మెద్ద మీద వాళ్ళు మార్కెటింగు, ఆవులు దాన్ని దోసుకొని పోవటము, వెహికల్ లోపలికి నడుచుకొని పోవటము, భోజనం ఉండదు. వాళ్ళు రావటమే బజార్కి 12 o'clock వస్తారు, 8 వరకు ఉంటారు వాళ్ళు. వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళు ఒప్పించి వాళ్ళతో సైన్ చేయించుకొని స్టాలు ఇవన్నీ వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ స్లీప్ అనుకునేదాన్ని, ఇంత కష్టం పడాలా మనము, ఏదో చేయాలా అనుకున్నాం, చిన్నది చేసాం, అనుభవించేసాం, అయిపోయింది. ఇంత దానికి పోయి ఇవన్నీ మనము వేసుకొని నిద్ర లేకుండా తిండి లేకుండా వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దిస్ ఈజ్ అని వస్తుంది. బట్ మళ్ళీ వదలకుండా పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఐ స్టార్టెడ్ ద జర్నీ లైక్ దట్. ఏ దానికైనా అండి ఒక లాస్ ఉంటుంది, ఒక గెయిన్ ఉంటుంది. లాస్లో మనము లాస్ అయిపోయింది అని మనము కోల్పోకూడదు. వాట్ నెక్స్ట్ అని పేపర్లు తిప్పాలి. అప్పట్లో పోకూడదు. లాభం వచ్చినప్పుడు ఆశ, నష్టం వచ్చినప్పుడు ఏడుపు ఉండకూడదు. నా సిన్సియర్ అడ్వైస్ టు ఎవ్రీబడి హూ స్టార్టింగ్ ద న్యూ బిజినెస్ ఆర్ హూ వాంట్ టు డూ ఎనీథింగ్. ఎవ్వరు కానీ స్టార్ట్ అయినప్పుడు చాలా లోగా ఉంటుంది, 2 years అవుతుంది టు పికప్, అంతవరకు ఓపిక ఉండాలి. అది కాకుండా ఇది అయిపోయింది కదా ఇంక అయిపోయింది అని ఆ ఉత్సాహం కోల్పోకూడదు. అదే ఉత్సాహం అదే ఇది మెయింటైన్ చేయాలి. తర్వాత అట్లే అంచెలంచెలుగా ఎదిగి అది అయిపోయిన తర్వాత నౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ స్టార్లైట్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అని. I'm the managing director for my company. And then we are doing events now. దీంట్లో పెద్ద వెడ్డింగ్స్ చేస్తాము, సెమినార్స్ చేస్తాము, కార్పొరేట్ ఫంక్షన్స్ చేస్తాము. లైక్ వెడ్డింగ్స్ అంటే ఈ సంగీతు ఎవ్రీథింగ్. మేము వెడ్డింగ్ అంటే అండి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అక్షంతల దగ్గర నుంచి బిదాయి వరకు చేస్తాం. లేదు వాళ్ళకి ఇండియాలోనే హనీమూన్ కావాలా, అవుట్ స్టేషన్ హనీమూన్ కావాలా, అది కూడా చేస్తాం. దట్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్, బట్ మా ప్యాకేజ్ ఈజ్ అప్ టు బిదాయి. సో ఆ లెవెల్కి వచ్చాము. ఇప్పుడు రీసెంట్లీ we did in February మిస్ అండ్ మిస్సెస్ సౌత్ ఇండియా. ఇక్కడ హోటల్ కత్రియాలోని 2nd, 3rd, 4th of February చేసాము. మన మురళీమోహన్ గారును భారతమ్మ గారు దే వేర్ మై చీఫ్ గెస్ట్. అండ్ చాలా బ్యూటిఫుల్గా చాలా హై లెవెల్లో జరిగింది. అండ్ దెన్ మళ్ళీ అది వదలకుండా ఒకటి చేశాను కదా, నెక్స్ట్ ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో రేపు June 7th, 8th, 9th బెంగళూరులో మిస్టర్, మిస్ అండ్ మిస్సెస్ నేషన్ వైడ్ చేస్తున్నామండి. సో ఇటీవల ఇన్ నవంబర్ ఇన్ జైపూర్ దే గేవ్ మీ ది ఉమెన్ ఆంటర్ప్రిన్యూర్ అవార్డ్ ఇన్ 2023లో ఇచ్చారు. సో when I see that, I feel very happy and very proud that I came to that level all by myself. వావ్. ఎప్పుడైనా అంటే ఒక చిన్న సంస్థ నుంచి మీరు ఈరోజు ఈ స్థాయి వరకు ఎదిగారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానని చెప్పారు ఆల్రెడీ. సో ఎప్పుడైనా మీకు ఒక్క స్టేజ్లో ఇంకా చాలు ఆపేద్దాం అనిపించిందా? లేదండి,
వచ్చినా కూడా దానికి ఆ ఆస్కారం ఇయ్యను, అది ఎందుకంటే తోసేస్తాను. నో ఎండ్ కార్డ్. నో 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 ఇప్పుడు ఒకటి చేస్తే అండి, మేము రాయ్పూర్లో న్యూ ఇయర్ ఈవ్ చేసాం, 2023 న్యూ ఇయర్ ఈవ్ చేసాం. ఓకే. దట్ వాజ్ వెరీ 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 బిగ్ ఈవెంట్. సో దాంట్లో ఇట్ కుడ్ బి ప్లస్ అండ్ మైనస్ ఆర్ కుడ్ క్విట్స్, బట్ ఐ డెంట్ స్టాప్. I invested a lot in that, but I didn't think end of the day that నాకు వస్తుందా ఇది అని చేయలే. I wanted the show to be good. It was a highlight. It went very good. ఓకే. మీ వెనక అంటే ఇప్పుడు మీరు ఒక్కరితో స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలా మంది ఉండుంటారు. సో మీ వెనక ఎంతమంది, ఈ స్ట్రగుల్ వెనక ఎంతమంది కష్టం ఉంది? ఇప్పుడు నా వెనకాలండి, నా ఆఫీస్లో నాకు మా బిజినెస్ హెడ్ ఉంది. షీఈ్ అ లేడీ, షీఈ్ అ సెక్రటరీ టు మీ, గుర్జిత్ కౌర్ అని. అండ్ హర్ హస్బెండ్ ఈజ్ ది అడ్మిన్. అండ్ దెన్ ఐ హ్యావ్ అ CEO. అండ్ this is how we manage. Okay. And then wherever production is, like production అంటూ ఒక మనిషిని పెట్టుకోను. ఎవరు ఎట్ట తటస్థిస్తారో, మేడం దిస్ టైమ్ వి వాంట్ టు వర్క్ విత్ యూ, ఐ గివ్ ఎమ్ అ ఛాన్స్. ఓకే. ఒకరు నన్ను అనుకుంటే మేడం వాళ్ళనే ఇష్టపడుతుంది, వాళ్ళే ఇస్తున్నారు అనుకోకుండా ఐ గివ్ ఎవ్రీబడి అ ఛాన్స్. ఓకే. ప్రతి వాళ్ళకి ఫ్లవర్ డెకరేటర్స్ ఉండనియండి, ఎవరైనా ఉండని, హూ గివ్స్ మీ అ గుడ్ కొటేషన్. అండ్ సపోజ్ హీ ఈజ్ నాట్ టు వెరీ వెల్ ఇన్ లైఫ్, హీ ఈజ్ జస్ట్ అ స్టార్టర్, ఐ గివ్ హిమ్. ఓకే. ఇప్పుడు నేను ఎట్ట చేశానో ఐ సీ అదర్ పీపుల్. ఓకే. ఎప్పుడు మనీ కోసమే కాకుండా మనీ కోసం నేను ఎప్పుడు చేయనండి. దిస్ ఇస్ లైక్ అ పాస్ట్ టైం. ఇది అట్ ఎవ్రీబడి సేస్, మేడం మీకు ఏం తక్కువ, మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు కదా అని అంటారు. లేదండి, నేను ఏది చేసినా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మై ఎనర్జీ ఇస్ ద సేమ్. ఓకే. ఐ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్. చాలా తక్కువ మంది ఉంటారు ఇలా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఎనర్జీ ఉండాలంటే. నేను దేని మీద కాంప్రమైజ్ చేయనండి. ఐఎమ్ వెరీ హార్డ్, ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ వేర్ వర్క్ ఇస్ కన్సర్న్. ఓకే. రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ హ్యాపీ గో లక్కీ టైమ్. రైట్. మీ ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని విన్నాం. సో మీకు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? లేదండి, అదంతా పెద్దోళ్ళది అయిపోయింది. ఇంకా ఇప్పట్లో ఏం లేదండి అటువంటిది. మా రూట్ మా ఇది అంతా వేరైపోయింది. ఓకే. అంటే ఎప్పుడు మీకు అనిపించలేదా పొలిటికల్ కూడా చూద్దాం ఒకసారి? లేదండి, పొలిటికల్లో చూద్దామని లేదు. మై ఫాదర్ వాజ్ అ డాక్టర్, అప్పట్లో నేను డాక్టర్ అవుతాను అనుకున్నారు. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అ పోలీస్ ఆఫీసర్, పోలీస్లో పోతాం అనుకున్నారు. ఎవ్వరం ఏ ఫీల్డ్స్ తీసుకోలేదండి. ఓకే. మీ ఈ మొత్తం అంటే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి మీ కృషి పట్టుదలైనా అదృష్టం కూడా తోడైందని మీరు అనుకుంటున్నారు? అదృష్టం లేని మనం ఏం చేయలేమండి. ఓకే. అదృష్టం ఉండాల, దేనికైనా ఉండాల. నీకు ఎంత డబ్బున్నా, నీకేమున్నా అదృష్టం అనేది ప్లే చేయాలి. ఓకే. అది ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం. ఓకే. అంటే మీకు హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలండి. ఇప్పుడు హార్డ్ వర్క్, లక్, దేవుని కృప, అందరు ఆశీస్సులు, ఫ్రెండ్స్ యొక్క సహాయము, ఇవన్నీ లేకపోతే అండి నేను చేయగలుగుతాను నాది అన్నది ఏమి లేదండి. ఓకే. ఇప్పుడు కొంతమందిని మనం తీసుకుంటే వాళ్ళు ఒక జాబ్ చేసుకుంటూ సర్టన్ అమౌంట్ సంపాదిస్తూ ఓకే హ్యాపీ అని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే లేదు, ఈ రొటీన్ జాబ్ నాకు పడదు, నేను బిజినెస్లోకి వెళ్ళాలి, ఇంకా ఎదగాలి, 10 మందికి నేను జాబ్ ఇవ్వాలి అని కొంతమంది ఆలోచన ఉంటుంది. లైక్ మీలాగా ఇద్దరికి తేడా ఏంటి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళండి, వాళ్ళకు మా టైంలో కంప్యూటర్స్ ఇవన్నీ లేవండి, ఈ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ లేవు. సో ఈ రోజుల్లో దానికి చదువుకొని వాళ్ళు ఎంత స్పెండ్ చేసి కృషి చేస్తారో వాళ్ళు ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఇది ఎందుకు జాబ్ చేయాలా అని ఇప్పుడు మీరు అనుకున్న వాళ్ళకు ఈదర్ ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా ఉండాలి, వాళ్ళకు హెల్ప్ అయినా ఉండాలి, లేదు వాళ్ళకు మనుషుల సహకారమైనా ఉండాలి. ఇవన్నీ లేకపోతే మనోధైర్యం ఉండాలి. మనోధైర్యంతో నువ్వు ఏమన్నా గెలుచుకొని వస్తావు. అది లేకపోతే వేరే వాళ్ళ మీద మీరు డిపెండ్ అయ్యి చేయాలనుకుంటే ఇస్ జీరో. మీకు ఎప్పుడైనా అంటే ఏదైనా ఒకటి చేయాలి అంటే బ్యాక్ సపోర్ట్ ఎంతో కొంత ముఖ్యం. మీరు ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో మీకు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ నుంచి ఎందుకు నీకు ఇంత కష్టం, ఇంట్లో హాయిగా ఉండు, రెస్ట్ తీసుకో, మేమున్నాం కదా, నువ్వు ఇవన్నీ వద్దు చేయొద్దు, కష్టపడొద్దు అలా చెప్పారా?
చాలాసార్లు చెప్పారు, మా పేరెంట్స్ చెప్పారు, మా గ్రాండ్ పేరెంట్స్ చెప్పారు, మా అంకుల్స్ చెప్పారు, ఏంది నువ్వు ఆడపిల్లగా రాత్రింపగలు ఈ ఊరంటావు ఆ ఊరంటావు వెళ్తుంటావు, ఏమి సేఫ్టీ ఏమి ఇది. ఫస్ట్లో ఉన్న సేఫ్టీ అండి మధ్య మధ్యలో తగ్గుకుంటా వచ్చింది నాకు. నా చిన్నతనంలో ఉన్నదానికి నేను 35 yearsకి వచ్చేటప్పటికి సేఫ్టీ అనేది తగ్గింది. సో ఎవరు, నేను ఒకతే వెళ్ళటము రాము, కొన్నిసార్లు బస్సులో వెళ్తామండి, కొన్నిసార్లు ట్రైన్స్లో వెళ్తాము. అప్పట్లో ఇన్ని ఫ్లైట్స్ లేవు, ఫ్లైట్స్ ఉన్నా చాలా కాస్ట్లీగా ఉండేది, అది అఫోర్డ్ చేయలేను. సో ఇట్లా వెళ్ళేటప్పటికి అనేవాళ్ళు, ఎందుకు ఇవన్నీ అవసరమా, నీకు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు. మా తాతగారు కమిషనర్గా ఉన్నారండి, పోలీస్ కమిషనర్. సో ఇంట్లో అంతా జవాన్లు, డ్రైవర్లు, కార్కి అంత ఉన్నప్పుడు, భోగభాగ్యం ఉన్నప్పుడు ఇంత కష్టపడి ఇవన్నీ చేయాల్సిన పని ఏముంది. అది నా ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి నేను చెయ్యాలి అన్న దానికి, ఆ తపనలో అట్లా వచ్చాను. ఓకే, రైట్. ఎవరైనా మీలాగా ఒక బిజినెస్ ఫీల్డ్లోకి రావాలి అనుకునే వాళ్ళకి ఏమి అర్హతలు కావాలని మీరు అనుకుంటున్నారు? అర్హతలు అంటూ ఏం లేదండి. బిజినెస్లో రావాలంటే ఈ రోజుల్లో పెట్టుబడి బాగుండాలి, ఫైనాన్షియల్గా సౌండ్ ఉండాలి. ఒకవేళ డ్రాప్ అయినా, నువ్వు ఫైనాన్షియల్గా లాస్లో పోయినా, బిగినింగ్ ఫస్ట్ 2 years అండి ఎవరికి ఫైనాన్షియల్లో ప్రాఫిట్ అంటూ ఉండదు. మీరు ఫస్ట్ మీ నేమ్ బ్రాండ్ని నిలదొక్కునే దానికి మీరు కృషి చేయాలి. సో దానికి మీకు బ్యాక్ సపోర్టు, ఇప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేకపోయినా తర్వాత సపోర్ట్ ఇచ్చినా నేను విత్స్టాండ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత హుషారు లేదండి మనుషులు, ఈ రోజుల్లో చాలా హుషారు. అందుకు మనుషుల్ని చూసి నేర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్లస్ ఏది వదులుకోకూడదు. ఈ రోజుల్లో ఏది కాదు అన్న విషయం లేదు, అన్నీ జరుగుతుంది. కృషి, ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ స్టెప్ వేయకూడదు. ఓకే. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ బిజినెస్లోకి, అంటే ఏదైనా బిజినెస్లోకి మహిళలు ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా సూచన? మహిళలు ఎంటర్ అవ్వాలండి. ఏమి ఈ రోజుల్లో ఏది చెయ్యలేరు అన్న విషయం లేదు. మహిళలు చాలా ఇంటెలిజెంట్ అండి, వాళ్ళకి మనోధైర్యం ఎక్కువ, ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ. సో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. సో వాళ్ళు ఏదైనా, ఇప్పుడు వస్త్రాల షాప్ పెట్టుకోవచ్చు, ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షాప్ పెట్టుకోవచ్చు, కాస్మెటిక్ షాప్ పెట్టుకోవచ్చు, లేడీస్ ఓరియంటెడ్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ పెట్టుకోవచ్చు. చిల్డ్రన్స్ గార్మెంట్స్ పెట్టుకోవచ్చు. మీరు ప్రతి షాప్లో చూస్తారు, లేడీస్ సేల్స్ గర్ల్ లేని షాప్ నడచదు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నా లేడీస్ సేల్స్ గర్ల్ లేనిది ఏది జరగదు. ఎందుకంటే దే హ్యావ్ మోర్ పేషెన్స్. ఇప్పుడు మనమే వెళ్తామండి, అదితి అమ్మాయి, ఇదితి అమ్మాయి, ఇదితి అమ్మాయి అంటాము, ఓపికగా వాళ్ళు తీసి చూపిస్తారు కదా. సో లేడీస్ ఏదైనా చేయగలుగుతారండి. మై అడ్వైస్ ఇస్ లేడీస్ షుడ్ డూ, దే షుడ్ నాట్ సిట్ అట్ హోమ్. ఓకే. మీరు ఎంచుకున్న, అంటే ఈ రంగంలో ఎలాంటి మైనస్ పాయింట్స్ ఉంటాయండి? అంటే న్యూగా వచ్చే వాళ్ళకి మైనస్ పాయింట్స్ చాలా ఉంటాయండి. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని డిసీవింగ్ పాయింట్స్ ఎక్కువ. అంటే దూరం నుంచి చూడడానికి దూరపు కొండలు నునుపు అంటారు. అవును. సో ఇలా నేను సక్సెస్ అయ్యాను అని మీలాంటి వాళ్ళని చూసి నేను కూడా చేయగలను అని నేను ఫీల్ అయితే అది కరెక్ట్ కాదు. వెనకున్న మైనస్లు కూడా చూడాలి. చాలా మైనస్లు ఉంటాయండి. ఇప్పుడు దూరపు కొండ నునుపు అన్నట్టు అట్లా బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. ఏదో ఒకటి మనం చేసే ముందు ఒక 1 year స్టడీ చేయాలి. ఒక 1 year స్టడీ చేయాలి. ఏదో ఒకటి మనం, సపోజ్ మీరు అనుకున్నారనుకోండి కాస్మెటిక్ జ్యువెలరీ షాప్ పెడదాము అని అనుకున్నారనుకోండి, మీరు షాప్ ఎతుకుతారు, దొరికిపోతుంది, దాన్ని పగడి కట్టాలో అడ్వాన్స్ కట్టాలో వాట్ ఎవర్ ఇవన్నీ జరిగిపోతాయి. బట్ ఆ షాప్ని ఎట్లా రన్ చేయాలి, డికోర్ ఎట్లా చేయాలి, ఎక్కడెక్కడి నుంచి మనము మెటీరియల్ తెస్తే మనకు చీప్ పడుతుంది. ఇప్పుడు ముంబై అంటారు, కొందరు గుజరాత్ అంటారు, కొందరు రాజ్కోట్ అంటారు, ఇవన్నీ ఉంటుంది. ఉండేటప్పుడు బ్లైండ్గా దిగేసేయకూడదు, దాని వెనకాల హోంవర్క్ చాలా చేయాలి. ఒక్కొక్క ఫైల్ మెయింటైన్ చేసి, వీలుంటే ఆ రాజ్కోట్కి పోయి ఏం చూసి రావాలి, ఆ గుజరాత్కి పోయి ఏం చూసి రావాలి, ఇవన్నీ వర్క్ చేసిన తర్వాతనే యూ షుడ్ గెట్ ఇన్ టు దట్ బిజినెస్. బ్లైండ్గా ఏది జరగదండి. ఓకే. కాసేపు మీ బిజినెస్ లైఫ్ని పక్కన పెట్టి పర్సనల్ లైఫ్కి వద్దాం. మీకు ఎప్పుడైనా తీరిక, అంటే ఫ్రీగా ఉన్నప్పుడు
ఏం చేయడానికి అసలు ఫ్రీ ఉంటుందా మీకు? నాకు ఫ్రీ ఉండదండి. Okay. మా వాళ్ళందరూ చెప్తుంటారు, నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావు అక్క, నువ్వు ఎప్పుడు ఫ్రీ పెద్ద ఉంటావు పెద్దమ్మ, మా దగ్గర ఎప్పుడు వస్తావు పెద్దమ్మ లంచ్కి అని అడుగుతుంటారు. డిక్షనరీలో ఫ్రీ స్పెల్లింగ్ లేదు. ఫ్రీ లేదండి నా దగ్గర. ఓకే. ఉన్న కాస్త టైం అయినా నాకు నా ఇల్లు సర్దుకోవటము, నాకు యూనో అన్ని ఇన్ ఇట్స్ ప్లేస్ ఉండటం, బికాస్ సమ్ టైమ్స్ ఎక్కడిదక్కడ పెట్టేసి పోతుంటాము, హరీలో. మెయిడ్స్ వాళ్ళు ఏం చేస్తారో ఏమో అని. ఆ కొద్ది టైంలో కూడా నాకు క్లెన్లీనెస్, యూనో చేంజింగ్, నాకు ఇల్లు ఒక బొమ్మలాగా ఉండాలి, ఓకే, ఒక స్టూడియో లాగా ఉండాలి నాకు. ఓకే. సో దట్ ఈస్ మై మెయిన్ థింగ్. అండ్ ఐ హ్యావ్ డన్ కేటరింగ్ ఆల్సో అండి. ఢిల్లీలో కేటరింగ్ చేశాను 5 years. సో ఐ లవ్ కుకింగ్. సో నేను ఇంట్లో ఉన్నంత టైము ఐ కుక్ ఫుడ్, ఐ కీప్ ఇట్. సో 1 day కుక్ చేస్తాను, ఐ ఈట్ ఫర్ 2 days. సో ఐ మేక్ గుడ్ ఫుడ్ అండ్ ఐ గో అవుట్ అండ్ ఐ లవ్ ప్లాంట్స్. సో మా ఆఫీస్ దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయండి. సో యూనో టేక్ కేర్ ఆఫ్ దెమ్ లైక్ బేబీస్. ఐ గో టాక్ టు దెమ్, యునో దానికి నీళ్ళు వేసారా, ఆకెందుకు మాడింది, ఆల్ దీస్ థింగ్స్, యునో ఐ గో అండ్ టేక్ కేర్ లైక్ అ బేబీ. రైట్. జయంతి గారి లైఫ్లో ఎంటర్టైన్మెంట్కి ప్లేస్ ఉందా? మూవీస్ అవి చూస్తూ లేదండి, జీరో. నో మూవీస్, ఐ డోంట్ వాచ్ టీవీ. Why? నా టీవీ షో ఈజ్ ఓన్లీ భక్తి ఛానల్ అండ్ న్యూస్. ఓ గాడ్. అండ్ టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, మన కృష్ణ విజయ్ నిర్మల గారి ఫ్యామిలీ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. ఓకే. సో ఆ టైంలో కూడా వీ యూస్ టు యునో వాళ్ళ మూవీస్, వాళ్ళిద్దరూ మా పేరెంట్స్, నేను, వీ యూస్ టు వాచ్ ద ప్రివ్యూ. సో ఆ ప్రివ్యూ చూస్తున్నప్పుడు కూడా హాఫ్ సినిమా చూసేసి పడుకునేసేదాన్ని. సో ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్. ఐ లవ్ మ్యూజిక్ దో. I like lot of music. S.P. Balasubramaniam garu, aina Mrs. Savitraka. We are all into one family, like we are very close. Okay. So music shows and all, I love music. ఓకే. ఐ వాంట్ టు నో మీ లాస్ట్ పిక్చర్ ఏంటి అని. Don't ask me. గుర్తుందా? నాకు గుర్తు లేదండి. I think it is one of Mahesh's movie only which was last. ఓకే, పర్లేదు. మహేష్ మూవీ అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మహేష్ మూవీ అని చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ సావిత్రి, ఎన్టీఆర్ అంటారేమో అని ఎక్స్పెక్ట్ లేదు, చేశా. మహేష్ చెప్తాడు ఆంటీ లైక్ ప్రివ్యూ ఉంది అని వాళ్ళ ఆంటీ Okay. చెప్తున్నప్పుడు వి గో అండ్ సీ. ఓకే, ఓకే, That's రైట్. the last. మహేష్ మూవీ అంటే కాస్త లేకపోతే పట్టుం అనేది ఎన్టీఆర్. ఓకే, రైట్. ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే స్ఫూర్తిదాయకమైన వర్డ్స్. ఉమెన్స్ డే అంటే అండి, ఇట్స్ అ వెరీ నైస్ వర్డ్ ఇన్ ది హిస్టరీ. ఉమెన్కి యూ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సి ఉమెన్ అనేది షీ ఈజ్ అ మదర్, షీ ఈజ్ అ సిస్టర్, షీ ఈజ్ అ వైఫ్, షీ ఈజ్ అ డాటర్, ఎన్ని ఉన్నాయి. ఈ రోజుల్లో ఉమెన్ అనేది కాదండి, పూర్వీకం నుంచి మన అమ్మమ్మలు తీసుకుంటే వాళ్ళే స్వతహాగా వంట చేసి అన్నీ కష్టపడి యూనో సద్దన్నం కట్టుకొని పొలాలకి పోయి పొలాలు చేసి అన్నీ వచ్చేవాళ్ళు. సో అటువంటి స్ఫూర్తి తెచ్చుకోవాలి ఇప్పుడు మనం. అది కాకుండా ఈ రోజుల్లో ఈజీ లైఫ్ అయిపోయింది. లైక్ పోయి తినేసేది, బయట మాల్స్లో పోయి తింటాం, అంతా దట్స్ ఆల్ ఫైన్, అవన్నీ ఎంజాయ్. బట్ లేడీస్ అంటూ ఉన్నదానికి ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫర్ అ ఉమెన్. And nobody can stay without a woman. Right. She's a Nari Shakti. She is the king. She is the key for everything. ఏమున్నా కూడా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, she is a relaxation power. Whoever it could be. She is a relaxation power. So I tell all the ladies, please don't relax yourself. Don't think you cannot do anything. Don't stay by yourself. Come forward. These days things are all very bright and nothing will happen without a woman. థ్యాంక్ యూ సో మచ్ Thank you, జయంతి Anil. గారు. మీ వాల్యుబుల్ టైం మా 4 Sides ప్రేక్షకులకు Thank you so కేటాయించినందుకు much. Thank you. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. Thank you so much. We have wish you the same happy Women's Thank Day. you, ma'am. Thank you. Thank you. రైట్. ఇది ఈరోజు మనం ఉమెన్స్ డే సందర్భంగా జయంతి రామచంద్రన్ గారితో మన చిట్ చాట్ కార్యక్రమం. సో ఇలాంటి మరొక వండర్ఫుల్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.